హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా స్మోకీ హ్యాండ్స్ని ఏ విధంగా మనం కట్ చేసుకొని బ్లౌజ్కి స్టిచ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తానండి. అయితే ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో మీకు నార్మల్గా ఇదిగోండి ఇక్కడ వరకు లెంత్ అనేది చూపించినాను కదా. అయితే ఆ వీడియోలో చాలామంది డ్రెస్కి కాకుండా బ్లౌజ్కి ఎలా కట్ చేసుకోవాలి, క్లాత్ ఎంత పడుతుంది అని చెప్పి అడిగినండి. అందుకోసం ఈరోజు వీడియోలో ఈ స్మోకీ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకొని బ్లౌజ్కి స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. క్లాత్ కూడా ఎంత పడుతుంది అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. దీనికోసం ఇదిగోండి నేను ఇక్కడ 1/2 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. 1/2 మీటర్ క్లాత్ అయితే మీకు 2 హ్యాండ్స్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. తీసుకున్న ఈ క్లాత్ని ఓపెన్స్ అనేది ఇదిగోండి మనకు అటువైపున వచ్చేలాగా పెట్టేసుకొని ఫోల్డింగ్ మన వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా ఒకసారి చేసుకున్న ఈ ఫోల్డింగ్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద వైపున హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి నేను మోచేతి వరకు హ్యాండ్స్ అయితే చూపిస్తున్నానండి. ఈ స్మోకీ హ్యాండ్స్ మీరు బ్లౌజ్కి స్టిచ్ చేసుకోవాలి అంటే మోచేతి వరకు మీరు మెజర్మెంట్ తీసుకోండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను పొడవు వచ్చేసి 11 ఇంచులు తీసుకుంటున్నాను. ఈ 11 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 12 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఈ బ్లౌజ్లో నేను కింద వైపున చిన్నగా పట్టీలాగా రెడీ చేస్తున్నానండి. అయితే ఆ పట్టీ వెడల్పు వచ్చి ఒక 1 ఇంచ్ వస్తుంది. ఈ 12 ఇంచులో ఆ 1 ఇంచు తగ్గించేసి 11 ఇంచులు వచ్చేలాగా నేను మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ఓకేనా? ఇలా ఒక మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంతైతే మెజర్మెంట్ మనం ఇక్కడ పెట్టుకున్నామో ఈ మెజర్మెంట్ని కరెక్ట్గా సగం చేసేసుకోండి. ఓకేనా? టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి వచ్చిన ఈ మెజర్మెంట్లో సగం వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు 5.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 5.5 ఇంచులని మళ్ళీ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి డిజైన్ కోసం. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఇక్కడ వరకు క్లాత్ ఎంత పడుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి 42 సెంటీమీటర్స్ ఉంది. అంటే దాదాపు 50 సెంటీమీటర్స్ కూడా లేదు, తక్కువనే ఉందన్నమాట. సో మీరు ఇక్కడ 1/2 మీటర్ క్లాత్ తీసుకున్నారు అంటే మోచేతి వరకు హ్యాండ్స్ ఈజీగా కట్ చేసుకొని బ్లౌజ్కి స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా హ్యాండ్ పొడవు వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను 3 ఇంచులు తీస్తున్నాను. ఏంటంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ కట్ చేస్తున్నాను నేను, అందుకోసం 3 ఇంచులు తీసుకున్నా. పెద్ద సైజ్ అయితే 3.5 ఇంచులు మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కర్వ్ షేప్ తీసుకోవాలి. అయితే ఈ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం చంక రౌండ్లో 2వ భాగంతో మార్కింగ్ చేసుకోవాలి, లేదంటే నడుము లూజ్లో 4వ భాగంతో మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళ చంక రౌండ్ వచ్చేసి 15 ఇంచులు, దాంట్లో సగం వచ్చి 7.5 ఇంచులు. ఈ పైన లైన్ దగ్గర 7.5 వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని టేప్ ఎడ్జ్ కింద ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి మనం బ్లౌజ్లో ఖర్చు కోసం ఎంతైతే తీసుకుంటామో దీన్ని కూడా ఖర్చు కోసం అంతే తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను 1.5 ఇంచు ఖర్చు అయితే పెట్టిందండి. అయితే ఇక్కడ కొంచెం లూజ్ తీసుకోవాలి. ఎంత అంటే ఒక 1/2 ఇంచు లూజ్ తీసుకోవాలి. ఒక 2 ఇంచులు అయితే నేను ఖర్చు కోసం పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇలా 2 ఇంచులు ఖర్చు తీసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు 1.5 వచ్చేలాగా మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ కొంచెం లూజ్గా ఉంటేనే ఈ పెట్టిన డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది కదా. హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం ఈ స్టార్టింగ్లో 2 ఇంచులు వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చంక ఎడ్జ్ వరకు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. మనకి ఇక్కడ కార్నర్ షేప్ వచ్చింది కదా. కార్నర్ షేప్ని రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం స్టార్టింగ్లో 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని జస్ట్ ఇలా రౌండ్ షేప్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ కింద వైపున కూడా ఒక్క 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకుందాం, వెనకాల ముడత లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా కర్వ్ షేప్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కింద హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి తీసుకునే హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు. 10 ఇంచులో సగం వచ్చి 5 ఇంచులు వస్తుంది కదా. 5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఇక్కడ కూడా అంతే 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు 1.5 మాత్రమే ఖర్చు ఉండేలాగా పెట్టుకుంటాం. ఈ హ్యాండ్ కొంచెం లూజ్ ఉంటుంది. అలా లూజ్ ఉంటేనే పెట్టిన డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్స్ డ్రా చేసుకుందాం. మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు వచ్చేసి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు లోతు కట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఈ హ్యాండ్ పీస్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. ఓకేనా?
ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి మనకు మధ్యలో ఒక ఫోల్డింగ్ అనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ పై వైపు నుంచి కరెక్ట్గా 1.5 ఇంచ్ ఉండేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా? ఏంటంటే మనకి డిజైన్ పెట్టుకునేటప్పుడు ఈ పై వైపున స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం ఇబ్బంది లేకుండా 1.5 వెడల్పు వచ్చేలాగా ఫస్ట్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి టేప్ పెట్టేసుకొని కరెక్ట్గా కింద వైపు నుంచి కూడా ఒక 1 ఇంచ్ వచ్చేలాగా కిందికి మార్కింగ్ చేసినాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి అటువైపున 1 ఇంచు ఇటువైపున 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇదే మార్కింగ్ ని పైన కూడా ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఈ లైన్స్ ని డ్రా చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి మార్కింగ్ దగ్గర టేప్ ని ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా కరెక్ట్ గా పెట్టేసుకొని ఇప్పుడు ఈ టేప్ పైన నెంబర్స్ ఉన్నాయి కదా 1 2 3 నెంబర్స్, ఈ నెంబర్స్ వైజ్ గా సేమ్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ 1 2 3 4 ఈ విధంగా కింద వరకు మనకు హ్యాండ్ లెంత్ ఎంతైతే తీసుకున్నామో అక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి కరెక్ట్ గా 13 ఇంచుల వరకు వచ్చింది. సేమ్ ఇదే విధంగా టేప్ ని అటువైపున లైన్ దగ్గర కూడా పెట్టేసుకొని ఇటువైపున ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఈ నెంబర్స్ వైజ్ గా సేమ్ మార్కింగ్ అనేది చేసేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుకుంటూ చిన్న చిన్న లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా? అయితే మీకు ఒకవేళ బ్లౌజ్కు కాకుండా డ్రెస్కే స్టిచ్ చేసుకోవాలి అంటే ఈ హ్యాండ్ లెంత్ అనేది పెరుగుతుందండి. దానికోసం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో నేను చూపించినాను కదా, ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మన ప్రీవియస్ వీడియోలో ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం బ్లౌజ్కి స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది నుంచి డిజైన్స్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇదిగోండి మనకి కింద వైపున 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో లైన్ దగ్గర నుంచి ఈ పైన బాక్స్లో ఈ కార్నర్ వరకు క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఈ లైన్ ఇటువైపునైనా చేసుకోవచ్చు అటువైపునైనా చేసుకోవచ్చు, కాకపోతే స్టార్ట్ చేసుకోవడం మాత్రం ఈ మధ్యలో నుంచి మాత్రమే మనం స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ బాక్స్లో ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా, దీని పైన ఉన్న బాక్స్ని వదిలిపెట్టేసి దీని పైన ఉన్న ఈ బాక్స్లో మళ్ళీ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్ కూడా మనం ఏ డైరెక్షన్లో మార్కింగ్ చేసుకున్నామో అదే డైరెక్షన్లో ఇదిగోండి క్రాస్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న బాక్స్ పైన బాక్స్ని వదిలిపెట్టేసి దాని పైన ఉన్న బాక్స్లో మళ్ళీ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపున ఉన్న బాక్సులు అన్నిటిలో ఒక బాక్స్లో మార్కింగ్ చేసుకోవాలి, ఒక బాక్స్ను వదిలిపెట్టుకుంటూ చివరి వరకు మార్కింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఇటువైపున వచ్చేసి మార్కింగ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ అటువైపున బాక్సుల్లో మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఈ బాక్సుల వరకు వచ్చేసరికి దీని పక్కన ఉన్న బాక్స్ని వదిలిపెట్టేసి దీని పైన ఉన్న ఈ బాక్స్లో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఈ మార్కింగ్ కూడా మనకి ఇటువైపున బాక్స్లో ఈ డైరెక్షన్లో మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ బాక్స్లో వచ్చేసి దీనికి ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఇదిగోండి ఇటువైపు నుంచి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతే, ఈ బాక్స్ పైన బాక్స్ని వదిలిపెట్టేసి దాని పైన ఉన్న ఈ బాక్స్లో మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ కూడా అంతే, ఇది ఏ డైరెక్షన్లో మార్కింగ్ చేసుకున్నామో ఇటువైపున కూడా సేమ్ ఇదిగోండి అదే డైరెక్షన్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా పై వరకు కూడా ఒక బాక్స్ని వదిలిపెట్టుకుంటూ ఇంకొక బాక్స్లో సేమ్ డైరెక్షన్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు నార్మల్గా మనం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే మార్కింగ్ ప్రకారంగా సూది దారం తీసుకొని మనం డిజైన్ రెడీ చేసుకోవాలి. అంతకంటే ముందు ఇదిగోండి ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, మనకు ఒక హ్యాండ్ పైననే కదా మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం, ఇంకో హ్యాండ్ పైన కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఇంకొక హ్యాండ్ ఈ విధంగా పక్కన పెట్టేసుకొని దీనిపైన మార్కింగ్ చేసుకుందాం. అయితే ఈ మార్కింగ్ వచ్చేసి ఈ హ్యాండ్కి రివర్స్ పైన మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఒరిజినల్ అనేది కింద వైపునకు ఉంటుంది, రాంగ్ సైడ్ అనేది పై వైపున పెట్టుకొని దీనిపైన మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా ఇంకొక హ్యాండ్ను కూడా రైట్ సైడ్ అనేది కింద వైపునకు ఉండాలి, ఈ రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్కి వచ్చేసి ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఇదే విధంగా ఈ హ్యాండ్ కూడా మధ్యలో మార్కింగ్ చేసుకొని ఇలా డిజైన్ మార్కింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా 2 హ్యాండ్స్ పైన మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక హ్యాండ్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక హ్యాండ్ పైన మీకు ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి కింద మార్కింగ్ దగ్గర నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. సూది దారం ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ ఈ 3 లైన్స్లో మధ్యలో మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ చిన్నగా ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని నాటు వేసేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ వచ్చేసి గట్టిగా నాటు వేసేసుకోవాలి. ఈ తీసుకునేటప్పుడు కూడా దారము ఆ క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవద్దండి, జస్ట్ ఒక 2-3 పోగులు వచ్చేలాగా చూసుకొని ఇక్కడ దారం అనేది తీసుకొని గట్టిగా నాటు వేసుకోవాలి. తర్వాత ఈ లైన్ క్రాస్గా ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి. ఓకేనా? ఇలా తీసేసుకొని ఇదిగోండి గట్టిగా లాగాలి. తర్వాత వచ్చేసి మనకు లోపల వైపున ఈ విధంగా ఫింగర్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా లాగాలి. ఓకేనా? ఇలా గట్టిగా లాగినామంటే కింద వైపున చిన్నగా ఫ్లవర్ డిజైన్ అనేది రెడీ అవుతుంది.
ఇక్కడ గట్టిగా లాగేసుకొని ఇప్పుడు ఈ కింద క్లాత్ పైన క్లాత్ రెండింటిని కలుపుకొని ఇక్కడ గట్టిగా నాటు వేసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా టైట్‌గా నాటు వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదిగోండి మధ్యలో మార్కింగ్ దగ్గర తీసుకోవాలి. ఓకేనా? మనకి ఇప్పుడు ఇక్కడ క్రాస్‌గా తీసుకున్నాం కదా! నెక్స్ట్ మనకు లైన్ వచ్చేసి స్ట్రెయిట్‌గా ఉందిగా ఇక్కడ వరకు. ఈ మధ్యలో మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా క్లాత్ తీసుకోవాలి. ఇది వచ్చేసి జస్ట్ 2, 3 పోగులు వచ్చేలాగా మాత్రమే తీసేసుకోవాలి. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ఇంతకుముందు మనం క్రాస్‌గా మార్కింగ్ తీసుకునేటప్పుడు గట్టిగా లాగినాం కదా! ఇలా స్ట్రెయిట్‌గా మార్కింగ్ తీసుకునేటప్పుడు ఇక్కడ గట్టిగా లాగొద్దు. దారం ఇలా కొంచెం లూజ్‌గానే వదిలిపెట్టేసుకొని ఇక్కడ మళ్ళీ నాటు వేసేసుకోవాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి మీరు ఈ మధ్యలో అంటే ఈ లైన్‌కి మధ్యలో తీసుకునేటప్పుడల్లా మనం దారం అనేది లూజ్‌గా పెట్టుకోవాలి. ఇలా క్రాస్‌గా తీసుకునేటప్పుడు మాత్రమే గట్టిగా లాగేసుకోవాలి. ఓకేనా? ఇలా గట్టిగా లాగేసుకొని ఇక్కడ కూడా ఒక నాటు వేసేసుకుందాం. ఇలా నాటు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ క్రాస్‌గా వచ్చింది కదా! ఈ క్రాస్‌గా వచ్చిన ఈ పై వైపున మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా కొంచెం తీసేసుకోవాలి. ఇలా తీసుకునేటప్పుడు మనకి ఇలా క్రాస్‌గా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి మధ్యలో ఈ విధంగా ఫింగర్ పెట్టేసుకొని దీన్ని ఇలా గట్టిగా లాగాలి. ఇలా లాగడం వల్ల కింద వైపున చిన్నగా ఫ్లవర్ డిజైన్ అనేది రెడీ అవుతుంది. ఇలా లాగిన తర్వాత ఈ 2 కార్నర్స్‌ని ఒకే దగ్గర వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ ఒక గట్టిగా నాటు వేసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా గట్టిగా నాటు వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మనకు స్ట్రెయిట్‌గా వచ్చేలాగా అంటే ఇదిగోండి మధ్యలో లైన్ డ్రా చేసుకున్నాం కదా! ఈ మధ్యలోకి వచ్చేలాగా మళ్ళీ ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర తీసేసుకోవాలి. ఇక్కడ తీసుకున్నప్పుడు మాత్రం గట్టిగా లాగొద్దు. జస్ట్ ఇదిగోండి ఈ దారం వచ్చేసి లూజ్‌గా ఉండేలాగా పెట్టేసుకొని ఇక్కడ మళ్ళీ నాటు వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా నాటు వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ క్రాస్‌గా ఉంది కదా! ఈ క్రాస్‌గా వచ్చిన ఈ పై వైపున మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా సూది తీసేసుకొని క్రాస్‌గా వచ్చిన దగ్గర మాత్రం ఫింగర్ పెట్టేసుకొని ఇలా టైట్‌గా లాగాలి. ఇలా లాగడం వల్ల కింద వైపున ఫ్లవర్ డిజైన్ రెడీ అవుతుంది. తర్వాత ఈ 2 కార్నర్స్‌ని కలుపుకుంటూ గట్టిగా ఒక నాటు వేసేసుకోవాలి. ఓకేనా? ఇదే విధంగా చివరి వరకు కూడా మీరు మధ్యలో తీసుకునే దగ్గర గట్టిగా లాగకుండా లూజ్‌గా ఉంచేసుకొని ఈ క్రాస్‌గా వచ్చే దగ్గర మాత్రం టైట్‌గా లాగేసుకొని ఫ్లవర్ డిజైన్ వచ్చేలాగా చివరి వరకు చేసేసుకుందాం. ఓకేనా? ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసినాను. మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి నేను ఒక హ్యాండ్‌కైతే మొత్తం కూడా ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ పైన వరకు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నది సూది దారంతో. ఇలా రివర్స్ వైపునొచ్చేసరికి ఈ విధంగా ఉంది గదా! దీన్ని మనం నార్మల్‌గా సీదాగా తీసుకునేసరికి ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుందన్నమాట. ఓకేనా? కరెక్ట్‌గా మనకి ఇదిగోండి షేప్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ కింద వైపున మనకు ప్లెయిన్‌గా ఉండకుండా ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కొద్దిగా మనకు క్రాస్ ఉంది కదా! ఈ చిన్న పీస్‌ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పై వైపున కూడా అంతే. మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అనేది ఇక్కడ వరకు వచ్చింది కదా! షోల్డర్‌కి జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ ప్లెయిన్‌గా లేకుండా ఈ డిజైన్‌ని కరెక్ట్‌గా ఇదిగోండి ఈ షేప్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం షోల్డర్‌కి బ్లౌజ్‌కి అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ భుజం దగ్గర ప్లెయిన్‌గా లేకుండా ఇక్కడ నుంచి డిజైన్ అనేది స్టార్ట్ అయినట్టుగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే మనం దీనికి ఈ కింద వైపున పట్టీ అయితే స్టిచ్ చేసుకొని బ్లౌజ్‌కి అటాచ్ చేసుకుందాం. ఇదిగోండి మనకి ఈ విధంగా నీట్‌గా కుట్లు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి నుంచి ఇదిగోండి హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు చిన్నగా ఈ సర్కిల్ షేప్స్ అనేవి వస్తున్నాయి కదా! ఈ సర్కిల్ షేప్స్ అన్నింటిని ఈ విధంగా చిన్న చిన్న ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్లు వేసేసుకుందాం. ఇలా ఈ కుట్లు వేసుకునేటప్పుడు మరీ ఎక్కువ ఫోల్డింగ్ చేయకుండా జస్ట్ ఏంటంటే ఈ షేప్ ఈ సర్కిల్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకొని ఒక్క హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకోండి సరిపోతుంది. లేదంటే హాఫ్ ఇంచ్‌కి కొంచెం తగ్గించినా సరే ఈ షేప్ ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని చిన్న ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చివరి వరకు ఇదిగోండి మనకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్లు వేసుకుంటుంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ సర్కిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ సర్కిల్‌ని జస్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్ వైపున కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా అటువైపున లేయర్స్‌కి కూడా కుట్లు అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కింది వైపు నుంచి ఫోల్డింగ్ చేసుకున్నాక ఇది వచ్చేసి పై వైపు నుంచి తీసుకోవాలి. అయితే ఇటువైపున ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఇటువైపున కింది వైపున పెట్టొద్దు ఈ విధంగా. మనకి ఇవి పై వైపునకి ఏ విధంగా అయితే ఫోల్డింగ్ డైరెక్షన్ వచ్చిందో ఇటువైపున కూడా ఇలా పై వైపున డైరెక్షన్ వచ్చేలాగా పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి.
అయితే ఇది ఓన్లీ ఒరిజినల్ క్లాత్ మాత్రమే ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటాం. దీనికి లైనింగ్ వేసుకోవాల్సిన పనేం లేదండి. ఒకవేళ మీకు లైనింగే వేసుకోవాలి అనుకుంటే ఏ విధంగా లైనింగ్ అటాచ్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడైతే ఈ విధంగా నీట్‌గా కుచ్చులు అనేది పెట్టేసుకుందాం. ఇదిగోండి. ఇప్పుడు ఈ విధంగా నీట్‌గా కుచ్చులు పెట్టుకున్నాం కదా! ఈ కుచ్చులన్నీ కూడా ఇలా నీట్‌గా ఉండడం కోసం ఒకసారి దీనిపై నుంచి లైట్‌గా ఐరన్ చేసేసుకుందాం. ఇదిగోండి. ఈ విధంగా మనం లైట్‌గా ఐరన్ చేసుకోవడం వల్ల మనకి పెట్టిన డిజైన్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా షేప్ అనేది కనబడుతుందనమాట. ఇదే విధంగా ఇదిగోండి నేను ఒక వైపున ఐరన్ చేసుకున్నాం కదా! ఇదే విధంగా ఇటు వైపున కూడా ఇదిగోండి ఫోల్డింగ్స్ అనేది చేసుకొని నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున చిన్న పట్టీ రెడీ చేసుకోవాలి. అది ఏ విధంగా అనేది నేను చూపిస్తాను. ఇదిగోండి మనకు శారీలో నుంచి ఒక స్ట్రెయిట్ పీస్ అనేది తీసుకోవాలి. దీని పొడవు వచ్చేసి ఇదిగోండి మనకు హ్యాండ్ లూజ్‌కి సరిపడా దీని పొడవు ఉండాలి. వెడల్పు వచ్చి ఒక 3 ఇంచులు వచ్చేలాగా తీసేసుకోండి. ఇలా తీసుకున్న ఈ క్లాత్‌ని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఈ చివరి నుంచి హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు ఈ కింద వైపున ఆల్రెడీ ఇదిగోండి మనకి ఇలా క్రాస్ పెట్టేసుకొని కట్ చేసుకున్న చిన్న ముక్క ఈ ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ చివరిని వచ్చేసి మీరు నీట్‌గా ఓవర్‌లాక్ చేసుకోండి. లేదు అంటే ఒక 2, 3 ఎక్స్‌ట్రా కుట్లు వేసేసుకున్నా సరిపోతుంది. ఇదేంటంటే పోగుల కింద లేవకుండా నీట్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? ఒకవేళ లేదు అంటే మీరు లోడింగ్ సిస్టమ్‌తో కూడా జాయింటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా రివర్స్ తీసేసుకోవాలి. అంటే మనకి ఖర్చు ఉంది కదా! ఖర్చు కూడా కింది వైపునకి వెళ్ళిపోయేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఎడ్జ్ వైపు నుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకుందాం. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక పావించు గ్యాప్ ఉండేలాగా చూసుకొని పైనుంచి ఇంకొక కుట్టు వేసేసుకుందాం. ఈ కుట్టు వేసుకునేటప్పుడు ఇక్కడ ఫ్లవర్ డిజైన్ లా ఉంది కదా! ఇక్కడ వరకు కుట్టు వేయకుండా ఇక్కడే గట్టి కుట్టు వేసేసుకొని మళ్ళీ డిజైన్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి కుట్టు అనేది వేసేసుకోవాలి. అక్కడ డిజైన్ అనేది షేప్ అవుట్ అయిపోకుండా కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ వరకు అయితే నేను చూపించినాను కదా! ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా పట్టీ రెడీ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బ్లౌజ్‌కి అటాచ్ చేసుకుందాం. అటాచ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి పై వైపున ఇలా ఓపెన్ లేకుండా ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇలా ఫోల్డింగ్ ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మనం అటాచ్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్‌కి అటాచ్ చేసుకునే కంటే ముందు ఫ్రంట్ పార్ట్ లోతు కట్ చేసుకున్న తర్వాత అటాచ్ చేసుకోవచ్చు. అయితే ఈ లోతు వచ్చేసి మన ఆప్షన్ అండి. తీస్తే తీయొచ్చు లేదంటే ఇలాగే ఉంచొచ్చు. లోతు తీయకున్నా కూడా ఇక్కడ ఈ డిజైన్ ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది కాబట్టి ఇటువైపున పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు. అయితే ఒకవేళ మీరు ఈ హ్యాండ్‌కి లైనింగ్ గాని వేసుకోవాలి అనుకుంటే ఈ హ్యాండ్‌ని ఇదిగోండి మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసుకొని కింద వైపున ఇదిగోండి లైనింగ్ పీస్ అనేది ఒక లేయర్ పెట్టేసుకొని ఇప్పుడు ఎడ్జ్ వైపు నుంచి మొత్తం కూడా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ కింద వైపున ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? లేదు అంటే నార్మల్‌గా ఒరిజినల్ క్లాత్ వరకే పెట్టేసుకోవచ్చు. లైనింగ్ అటాచ్ చేయడం లేదు అనేది మీ చాయిస్ బట్టి ఉంటుంది. ఇప్పుడైతే దీనికి నేను లైనింగ్ అయితే ఏమి అటాచ్ చేయట్లేదండి. దీనికి ఇప్పుడు లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ క్లాత్‌ను ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఒక వైపున లోతు కోసం మార్కింగ్ చేసుకుందాం. ఓకేనా? దానికోసం ఇక్కడ ఖర్చు 2 ఇంచులు తీసుకున్నాం కదా! ఇక్కడి నుంచే జస్ట్ షేప్ వచ్చేలాగా ఒక 3/4 ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న చిన్న పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ లోతు తీసుకున్న వైపున చిన్నగా ఒక ఘాటు పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్‌కి అటాచ్ చేసేసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేసుకునే కంటే ముందు ఈ పై వైపున ఇదిగోండి ఈ పైన కరెక్ట్ ఈ షేప్ వచ్చేలాగా ఒక హాఫ్ ఇంచ్ అంతా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ పైన ఒక కుట్టు వేసేసుకుందాం. కుట్టు వేసుకున్న తర్వాత అప్పుడు మనం బ్లౌజ్‌కి అటాచ్ చేసుకుంటే ఈ పై నుంచి డైరెక్ట్ డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడైతే ఈ చివరిలో ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. ఇదిగోండి అటాచ్ చేసుకునేటప్పుడు ఈ హ్యాండ్ పీస్ లోతు వచ్చిన వైపున ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని జాయింటింగ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ చేసేసుకుందాం. ఇంకొక వైపును కూడా హ్యాండ్ జాయింటింగ్ చేసేసుకొని సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇలా మొత్తం 2 హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ డిజైన్ అవుట్‌ఫిట్ ఏ విధంగా వచ్చింది అనేది నేను చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ మొత్తం సైడ్ జాయింట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అవుట్‌ఫిట్ చూస్తున్నారు కదా!
హ్యాండ్ డిజైన్ అనేది ఏ విధంగా వచ్చిందో. అయితే ఇది వచ్చేసి నేను బ్లౌజ్కు స్టిచ్ చేసినాను. ఒకవేళ మీకు డ్రెస్కి స్టిచ్ చేయాలి అనుకుంటే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను మోచేతి వరకు తీసుకున్నాను కదా, ఇలా మోచేతి వరకు కాకుండా ఫుల్ లెంత్ కావాలి అనుకుంటే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో నేను చూపించినండి. ఆ వీడియో లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. అయితే ఈ విధంగా మోచేతి వరకు వచ్చేలాగా స్మోక్ డిజైన్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.